అధ్యాయం 8వ వచనం చూస్తే ప్రేమ సమస్త దోషములకు కప్పుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా ప్రేమ ఇప్పుడు నా పక్కవారి ఉన్న దోషములకు కప్పుతుందా? నేను వారిని ఎంత ప్రేమించినా కూడా వారి దోషములకు కప్పగలుగుతుందా అంటే కాదండి. మన ప్రేమ వారి దోషములకు కప్పలేదు, కడగలేదు. కానీ మన ప్రేమను బట్టి వారు ఆ క్రీస్తు ప్రేమని మరి పొందుకోగలరు. ఆ క్రీస్తు ప్రేమను పొందుకున్న వారికి దేవుడు నిలబడి వారిని మరి శుద్ధీకరిస్తాడు, వారి పాపములకు కడిగేస్తాడు. అది మాత్రం సత్యమని దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిజంగా పాపాలని కడిగేది మాత్రం, పాపాలని కప్పివేసేది మాత్రం అవునండి ఏ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమనే మన ప్రతి దోషములను, మన ప్రతి పాపములను, మనం ఇంతకుముందు పాట పాడినట్టుగా ఆయన మన ప్రతి దోషములను క్షమించేశాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన పాపములన్నింటినీ కూడా తూర్పునకు పడమర ఎందాక ఉందో అందాక ఆయన చేసి ఉన్నానని చెప్తున్నాడు. ఎవరి పాపాలండి? ఒక్కరి పాపాల? క్రైస్తవుడి పాపాల? లేకపోతే సేవకుడి పాపాల? ఇదిగో నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్న